రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామ్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాగరాజు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ బేపారి జాకీర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి వద్ది సురేఖ గారు ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సైడ్ రన్నా కొద్దిగా సైడ్ రన్నా
స్థల ఓనర్లు సహకరించారు. టీడీఆర్ బాండ్ ఇస్తే చాలు రోడ్డు వేసుకోండి అని చెప్పి సహకరించడం వల్ల ఈ రోడ్డు ముందు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది. బాబా సుధాకర్ రెడ్డి ఇక్కడ కుర్చీలు ఉన్నాయి. అందరు రండి, ఇక్కడ నిలబడుకునే అందరు రండి. మన వాళ్ళు అందరూ రండి, రాండి, నిలబడుకున్నారు, రాండి. ఇట్లా ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, చూడండి ముందర పక్క మీరందరూ. మొట్టమొదటగా మన రాష్ట్ర యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి గారు తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర అలంకరించినట్టు పెద్దలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అధికారులు అందరికీ నమస్కారం. ఈరోజు మన అభివృద్ధి కార్యక్రమం ఈ రోడ్డు పొరపాటు రోడ్డు వైడనింగ్ చేసి దీనికి దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 80% ఆ బ్రిడ్జి కార్యక్రమం పూర్తి అయిపోయి 50 కోట్ల రూపాయలతో 52 కోట్ల రూపాయలతో ఆల్రెడీ 30 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పేమెంట్ అయిపోయింది. ఇంకా ఒక 10-20% పని కూడా అయింది. మనం ఆల్రెడీ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వైడెన్ చేస్తా పోతా ఉన్నాం. రోడ్డు ఆల్రెడీ అది అయిపోయింది. ఆ నుంచి కూడా మళ్ళీ బైపాస్ రోడ్డు వరకు అంటే డిమార్ట్ వరకు సర్కిల్ వరకు వైడనింగ్ చేస్తున్నాం. దానికి కూడా 5 కోట్ల రూపాయలకు శాంక్షన్ అయింది. ఓల్డ్ బైపాస్ మన రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి తూర్పు వైపు ఉన్న బైపాస్ రోడ్డు వాసవి సర్కిల్ వరకు కూడా వైడనింగ్ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దానికి ఆల్రెడీ 5.5 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకా 2-3 కోట్ల రూపాయలతో పూర్తి అయిపోతుంది. ఇది కాకుండా కోర్టు కాంప్లెక్స్ లింగాపురం కల్లూరు రోడ్డు 6.5 కోట్ల రూపాయల R&D ద్వారా మనం రోడ్డు పూర్తి చేసుకున్నాం. దాదాపు 90 కోట్ల పొట్టిపాటు రోడ్డు దాదాపు 4 కోట్ల రూపాయలతో పొట్టిపాటు రోడ్డు వైడనింగ్ చేసుకుని 80 అడుగుల రోడ్డు పూర్తి అయిపోతా ఉంది. మన ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది. అవి వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా తెలుగుదేశం ప్రభుత్వానికి, R&D మినిస్టర్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తరఫున మీ అందరికీ మీకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మనం ఈ రోడ్లు వైడనింగ్ చేసుకోవడం కాకుండా పూర్తిగా ప్రొద్దుటూరు తూర్పు వైపున కూడా 4 లేన్ రోడ్డు మనం పూర్తి చేసుకోవాలా. 2 ముఖద్వారాలు ప్రొద్దుటూరుకి ఎంటర్ అయితే పొరపాటు రోడ్డు కానీ, మైదుకూరు రోడ్డు కానీ, జమ్మలమూడి రోడ్డు కానీ, వాసవి సర్కిల్ నుంచి వచ్చే 4 ద్వారాలు అవి బ్రహ్మాండంగా తెచ్చిదిద్దుకొని రిలయన్స్ దగ్గర ఉండే ఒక సైకిల్ బాగా అన్నిటికీ ప్రొద్దుటూరులో మీరు కొంచెం వెనక్కి జరగండి అన్న, వాళ్ళు వస్తారు. అందరూ ఫోన్ చేయండి. లోపలికి ఇవ్వండి, లోపల వెనక్కి రావాలా.